ఈరోజు పాల పాయసం చేసుకుందాం ఫ్రెండ్స్. దాని తయారీ విధానం చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అది బాగా వేడైన తర్వాత కాజు వేసుకోవాలి. ఒక 20 పీసెస్ కాజుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. వాటిని తీసుకున్న తర్వాత అదే గీలో కిస్మిస్ వేసుకోవాలి. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి కూడా వేరే బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత సేమియా 1 కప్ యాడ్ చేసుకోవాలి. అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలర్ రావాలి ఫ్రెండ్స్. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది. అలా వైట్గా ఉంటే పచ్చి వాసన వస్తుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని వేరే ప్యాన్ తీసుకోవాలి. వేరే ప్యాన్ తీసుకొని 2 కప్స్ మిల్క్ వేసుకోవాలి. 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇందులోనే ఒక ఇలాచీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాచీ వేసుకోవాలి ఒకటి. వేసుకున్న తర్వాత ఒక 3-4 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి మిల్క్ని బాగా. 3-4 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు సేమియా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని బాగా కలబెట్టుకోవాలి. బాగా కలబెట్టుకున్న తర్వాత అప్పుడప్పుడు మధ్యలో కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 7-8 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి సేమియాని. మళ్ళీ ఎక్కువ చేసినా కూడా ఇదే అయిపోద్ది. ఎక్కువ మెత్తగా ఉడకబెట్టుకోకూడదు. కొంచెం అలా పలుకుగా ఉండాలి సేమియా. పలుకుగా ఉన్నప్పుడే అప్పుడు మనకి పంటకి తగులుతూ ఉన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మెత్తగా అయిపోయిన తర్వాత బాగుండదు. ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. చాలా మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది పాయసం. ఒకసారి ట్రై చేయండి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మధ్యలో కలుపుకుంటూ ఉంటే బాగా ఉడుకుతాయి, అన్నీ కలుస్తాయి కాబట్టి. మధ్యలో షుగర్ యాడ్ చేయడం స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియోలో స్కిప్ అయిపోయింది. 1 కప్ కన్నా కొంచెం తక్కువ షుగర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. 1 కప్ కన్నా కొంచెం షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ బాయిల్ చేసుకొని తర్వాత జీడిపప్పు కిస్మిస్ మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పాయసము చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కిస్మిస్ జీడిపప్పు వేసుకున్న తర్వాత ఒక 3-4 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కూడా ఈ మెజర్మెంట్స్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. పాయసం రెడీ.